హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిలా క్లాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట. సో ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా, స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది లేండి. సో ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసేస్తున్నాను. ఇక్కడైతే నన్ను మా మమ్మీ సీక్రెట్గా వీడియో తీశారనమాట. నాకు కూడా తెలియదు తీసినట్టు ఇప్పుడు దాకా. అండ్ ఇక్కడేమో నేను ఇంకా చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి, అంటే పొద్దున ఎవరన్నా లేవగానే చాలా చిరాగ్గానే ఉంటారు కదా, సో నేను కూడా అలా చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి బ్రష్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా నా బస్ అయితే 7:20కి వచ్చేస్తుంది, ఒక 7:15 7:20కి అలా వచ్చేస్తుంది. సో నేను ఇంకా 6కి లేసి రెడీ అవుతే కానీ అవ్వదు అనమాట. సో ఇంకా అలాగ బయటకు వచ్చి వాటర్ తాగుతూ అలా చూస్తూ ఉంటే అక్కడ నాకు బటర్ఫ్లైస్ కనిపించినాయి. సో ఇంకా మమ్మీని కూడా తీయమన్నాను అనమాట, అక్కడ చూడు ఇంకా బర్డ్స్ కూడా కనిపించినాయి అనమాట. అందుకే మమ్మీని షూట్ చేయమన్నాను. అండ్ ఇంకా టైం అయిపోతుంది అండ్ మనం అయితే లేట్ కాకూడదు కదా. సో ఇంకా అందుకే త్వరగా ఇంకా బాతింగ్కి అయితే వెళ్ళిపోయాను. అండ్ నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ, నార్మల్ దోశ కాదండో, ఎగ్ దోశ. సో ఇది నా ఫేవరెట్ అనమాట. దోశలు మనకు పడవ అనమాట, అంటే నాకు దోశ అంటే ఇష్టం ఉండదు. సో దోశ లవర్స్ ఏం ఫీల్ అవ్వకండి, నాకు దోశ అంటే ఇష్టం ఉండదు. అండ్ ఇక్కడైతే నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. అండ్ ఈ హాలిడేస్లో మనం ఇలాంటి రెడీ అవ్వడాలు, లెగడాలు ఇవన్నీ అలవాటు తప్పినాయి కదా. ఇప్పుడే అన్నీ లైన్లోకి వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్కి తప్ప ఎండ్ అవ్వవు కదా, ఇంకా అన్ని ట్రాక్లోకి వచ్చేస్తున్నాయి. అండ్ నేను ఇక్కడైతే ఇయర్ రింగ్స్ పెట్టేసుకుని పౌడర్ రాసేసుకుని రెడీ అయిపోతున్నాను. అండ్ అక్కడ ఒక పక్క నుంచి క్లాక్ ఏమో టిక్లింగ్ కొడుతూ ఉంటే మనమేమో ఇలా రెడీ అవుతానే ఉంటాము. ఇంకా అప్పుడప్పుడు కొన్ని అక్షింతలు, హారతులు మన మమ్మీ డాడీ నుంచి తీసుకోవాలన్నమాట. ఏంటంటే రెడీ అవ్వవా అలాంటివి అనమాట. తొందరగా తిను, బస్ వెళ్ళిపోతుంది, ఇలాంటివి మనకి చాలా అలవాటే. సో అలాంటివి ఏం పట్టించుకోకూడదు. ఇంకా యూనిఫామ్స్కి వచ్చేసరికి ఇంకోటి కొత్తది అయితే కుట్టిపించుకున్నాను. నేను 7th 8th ఒక యూనిఫామ్ వాడాను అండ్ ఇప్పుడు 9th 10th ఒక యూనిఫామ్. సో 2 yearsకి 1 యూనిఫామ్ అన్నట్టు. అండ్ ఇక్కడైతే మమ్మీ నాకు చున్నీ అయితే పెట్టేస్తున్నారనమాట. ఇప్పటికి నాకు చున్నీ పెట్టుకోవడం రాదు, అంటే పెట్టుకుంటాను కానీ సరిగ్గా పెట్టుకోను అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవాళ స్పెషల్ మష్రూమ్ బిర్యానీ. సో మష్రూమ్ బిర్యానీ ఇవాళ మా మమ్మీ అయితే చేస్తున్నారు. సో అండ్ చాలా ఎమ్మీగా ఉంటుంది మష్రూమ్ తప్ప. అంటే నాకు మష్రూమ్స్ అంటే కూడా ఇష్టం ఉండవు, కానీ ఏదో అలా తిన్నాను. ఏం చేస్తాం, తప్పదు కదా. మా మమ్మీ వచ్చేసి వీక్లీ వన్స్ కానీ 2 weeksకి ఒకసారి కానీ పులిహోర కానీ, వెజ్ బిర్యానీ కానీ, ఇలాంటి మష్రూమ్ బిర్యానీస్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ చేస్తూ ఉంటారనమాట. ఒక వీక్లీ వన్స్ కానీ 2 weeksకి ఒకసారి కానీ. అంటే ఏదో ఒకటి మధ్యలో ఎంటర్టైనింగ్ ఫుడ్ ఉండాలి కదా, అందుకని అన్నమాట. మనం ఎప్పుడు పెట్టిందే పెడితే మనం కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో అలాగా నేను చేయమన్నాను అనమాట. ఏదన్నా అప్పుడప్పుడు బిర్యానీలు అవి పెడతా ఉండమ్మా అంటే అప్పుడు మా మమ్మీ ఇంకా 8th ఎండింగ్ నుంచి స్టార్ట్ చేశారు ఇలా పెట్టడం. అండ్ చికెను, మటను, ఫిష్లు, ఫ్రాన్స్లు ఇలాంటివి అయితే మార్నింగ్ అస్సలు కుదరదు. అండ్ కుదిరినా మా డాడీ తేవాలి కదా, అయినా మార్నింగ్ కొన్ని షాప్స్ కూడా ఉండవు. సో ఇంకా అండ్ అది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మార్నింగ్ ఇంకా అవ్వదు. సో ఇలా వెజ్జే ప్రిఫర్ చేస్తారు మా మమ్మీ అయితే. ఇంకా నేను కూడా ఏమనలేం కదా, ఎలాగో సండే మనం తినేదే తింటాము, అందుకని ఇంకా అడ్జస్ట్ అయిపోతున్నానులేండి. సో ఇంకేంటి మరి, మీ స్కూల్ ఎలా గడుస్తుంది అనేది చెప్పండి. యూనిట్ 1 FA1లు అన్నీ స్టార్ట్ చేస్తారు అప్పుడే. మాకైతే సిలబస్లు అయితే అయిపోతూనే ఉన్నాయి.
స్కూల్ మొన్న స్టార్ట్ అయినట్టు అనిపించింది. అంటే డేస్ అనేవి చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయి ఈ మధ్యన ఎందుకో గానీ. 8th ఎండింగ్ నుంచి నాకు అలాగే అనిపించినాయి. ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అయిపోతదంటారు చూడండి, అలా ఉందనమాట. సండేస్ కూడా ఎలా అయిపోతున్నాయో నాకు కూడా తెలియట్లేదు. సండేస్ అనే కాదు, మండే, ట్యూస్డే అలాగే ఉన్నాయి. చాలా త్వరగా అయిపోతున్నాయి. సో ఇంకేం చేస్తాం, టైం తగ్గట్టే మనం కూడా ఉండాలి, ఏం చేయలేం. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ప్లేట్లో చల్లారి పెడుతున్నారు. అంటే వేడివేడిది పెడితే మళ్ళీ లంచ్ టైంకి పాడైపోతుంది కదా, అలా చాలా జరిగినాయి మా స్కూల్లో. అందుకని మా మమ్మీని కూడా చల్లారాక పెట్టమన్నాను. ఇంకా కొంతసేపు అలా బయట ఉంచి ఫ్యాన్ కింద అప్పుడు మా మమ్మీ పెడతారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కుర్చీలో కూర్చుని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను. మమ్మీ లోపల నాకు జడేసేస్తారు. సో అండ్ నా ఫేస్ చూసారా, ఇప్పుడు వెలిగిపోతుంది కదా స్కూల్కి వెళ్ళడానికి. సో ఇంకంతేలేండి, నేను ఇంకంతే. స్కూల్కి వెళ్ళాలంటే చాలామందికి బాధగానే ఉంటుంది, నాతో సహా. సో ఇంకా అలాగా దోశ అంటే మనకు అసలు ఎక్కదు. ఇంకా అలా తింటూ ఉన్నాను. టైం అయితే నేను వచ్చి కరెక్ట్గా ఒక 7:05 కానీ 7 కానీ అక్కడ ఉంటాను. సో ఇంక మా మమ్మీ ఒక 15-20 మినిట్స్లో వేసేస్తారనమాట. మ్యాక్సిమం 15 మినిట్స్లో వేస్తారు. అండ్ నేను అలా 15 మినిట్స్లోనే గబగబా త్వరగా లేట్గా అన్నీ చేస్తూ ఉంటాను. నా పనులన్నీ చాలా లేట్గా ఉంటాయి అనమాట. దానివల్ల నాకు చాలా పొగుడతారు మా ఇంట్లో. ఎలాగంటే ఇంకెప్పుడు స్లోగానే ఉంటావు అని. అంటే నా గురించి నేనే ఇలా పొగుడుకోకూడదు, కానీ అయినా చెప్తున్నాను. నా జడైపోయినా నా టిఫిన్ మాత్రం అవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ క్యారేజ్ బాక్స్ రెడీగా పెట్టేశారు, ఎప్పుడు పెట్టేద్దామా అని. ఇంకా లంచ్ టైంలో లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే బిర్యానీ స్మెల్ మొత్తం రూమ్ అంతా పట్టేసింది. అంటే నాతో పాటు ఆ రోజు నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది తెచ్చుకున్నారు అనుకోండి, అందుకే. అండ్ ఇక్కడైతే నా పాత బ్యాగ్ అలాగే ఉంది, దాంట్లోనే అన్ని బుక్స్ చదివేసుకుంటున్నాను. అండ్ కొత్త సాక్స్ మా డాడీ మొన్నే కొత్త సాక్స్ తెచ్చారు. సో ఇంకా అవి వేసేసుకుంటున్నాను. మనకు కొత్త వేసుకోకుండా ఉండలేం కదా, అందుకు. ఇంకా నా ఫేస్లో పౌడర్ అయితే ఫుల్గా ఉంటుంది, అది మీరు అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆ పౌడర్ ఎప్పుడు రాసుకున్నా అది సరిగ్గా ఉండదు. సో అందుకనే. అండ్ ఇక్కడైతే నేను ఇంకా కుక్కుకొని వాటర్ తాగి సాక్స్ వేసుకుంటా ఉన్నాను. అక్కడ టైం ఏమో అయిపోతూ ఉంది. ఇంకా లాస్ట్ నాకు 5 మినిట్స్ ఉంది. 5 మినిట్స్ ఉందనగా నేను అవన్నీ చేస్తానన్నమాట. సో ఇంకా ఆ టైంలో నాకేం కంగారు ఉండదు, మా మమ్మీ వాళ్ళకి కంగారు ఉంటుంది. సో ఇంకా నేను వెళ్ళిపోతుండగా మా మమ్మీ కూడా వచ్చారు నాతో పాటు. అండ్ ఇక్కడ వాక్కాయల చెట్టు అయితే ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అంటే పుల్లగా ఉంటాయి కదా, భలే ఉంటుంది తినడానికి. ఉప్పు కారం వేసుకుందంటే ఇంకా బాగుంటుంది. సో మా దగ్గరే ఉంటుంది వాక్కాయల చెట్టు. అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు, ఆషాఢం ఆ టైంలో పూస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే లోపలికి వెళ్ళిపోయినాయి బస్సెస్. ఆ టైంకి నేను ఉండలేకపోయాను అనుకోండి, అంతే, ఇంకా బస్ మిస్సే ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఇక్కడైతే నేను ఇంకా వెళ్తున్నాను. ఎవరైనా అలాగే వెళ్తారులేండి. సో ఇదన్నమాట నా స్కూల్ మార్నింగ్ రొటీన్. సో ఇక్కడైతే మా ఫ్రెండ్ కూడా హాయ్ బాయ్ చెప్పేస్తుంది. ఇంక మేము అలా వెళ్ళిపోవడమే. ఇదన్నమాట ఇవాళ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.